శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యామ్ నమస్తే అండి. నమస్తే. శ్యామ్ గారు, తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా రాయల్గా బతికారనుకోవచ్చు. ఎవరు? కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు. వీళ్ళిద్దరూ మంచి లీడర్స్, మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు. కానీ ఎప్పుడైతే అటు వైసీపీకి వెళ్ళారో, నిజంగా ఒక వీడియో ఈ మధ్య సర్క్యులేట్ అవుతుందండి బాగా. వంశీ గారు సాధారణ కార్యకర్తలు ఉంటారు చూసారా, ఆ కార్యకర్తల మధ్యలో ఉండి జగన్ గారిని పలకరించడం అనేది ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? వంశీ గారి స్వయంకృతాపరాధం వల్లే కదా ఇది జరిగింది అనేది కూడా అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళలో కూడా అభిప్రాయం అదే. మీరు ఆ వీడియో కూడా మీరు కూడా చూసి ఉండొచ్చు. ఓకే, సో మీరేమంటారు? ఏమనేది కాదండి. ఇప్పుడు రాజకీయంలో ఎగో పనికిరాదండి. ఎగోయిస్టిక్ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. మనం రాజకీయానికి ఎందుకు, రియల్గా రాజకీయానికి ఎందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల్ని మన సొంత మనుషుల్లాగా, ఒక కుటుంబంలాగా చూసుకోవాలి. ప్రజల్ని అందరినీ స్నేహభావంతో మెలగాలన్నమాట. ఈయన మొట్టమొదట 2009లో విజయవాడ పార్లమెంట్కి నిలబడ్డాడు. విజయవాడ పార్లమెంట్ నిలబడి ఓడిపోయాడు. తర్వాత గన్నవరం వెళ్ళాడు. గన్నవరంలో 2014 ఏది స్టేట్ విడిపోయిన తర్వాత వచ్చాడు. యూత్కి ఒక పెద్ద ఐకాన్ లాగా ఉండేవాడు. ఇది పరిటాల రవి అనుచరుడు అని ఒక వాడు కూడా ఉంది వల్లభనేని వంశీ గురించి. అతను పరిటాల రవి అనుచరుడే. తర్వాత వాళ్ళ ఫాదరు మంచి టీచరు, మంచి పేరుంది. ఇతని గన్నవరం పక్కన ఉంగుటూరు. యాక్చువల్గా చాలా యూత్గా ఉంటాడు, మంచి పర్సనాలిటీ, కొంచెం డాషింగ్గా మాట్లాడటం, ఇదంతా తెలుగుదేశం అందరూ బాగా అట్రాక్ట్ అయ్యారు. కరెక్ట్గా ఒక 4 సంవత్సరాలు చేసిన తర్వాత 5 సంవత్సరాలు చేశాడు చక్కగా. రెండోసారి కూడా తెలుగుదేశంలోనే గెలిచాడు. ఆయన గెలిచింది 2 సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశంలోనే గన్నవరంలో గెలిచాడు. రెండోసారి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీకి మారాడు. పార్టీ మారాడా మారలేదా అన్నట్టుగా సందిగ్ధంలో కొన్ని రోజులు ఉన్నాడు. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు కూడా అతను ఏం చేశాడు, అప్పుడు 23 సీట్లు ఉన్నాయి తెలుగుదేశానికి. 23 సీట్లలో 5గురు కనుక సీట్లు పోతే ప్రతిపక్ష హోదా పోతుంది తెలుగుదేశానికని దాని మీద కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ట్రై చేశాడు. ఈ వంశీ లాంటి వాళ్ళని పెట్టి కొంతమంది లాక్కురామ్మని. అప్పటికే కొడాలి నాని ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. 2019లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఎందుకంటే అతను 4 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటికి 2019, 2014 ఏమో వైఎస్ఆర్, 2004, 2009లోనేమో తెలుగుదేశం. అతను ఫస్ట్ నుంచి కూడా ఒక విధమైన ఎడమెంట్ బిహేవియర్ ఉంటుంది కొడాలి నానిది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఎడమెంట్ బిహేవియరే. కేవలం అతను హరికృష్ణ చూసుకుని, హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ యొక్క రికమెండేషన్తోనే సీటు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. తెచ్చుకుని చంద్రబాబు నాయుడిని క్రిటిసైజ్ చేయటం చేశాడు. ఎవరి దగ్గర అయితే సీటు తెచ్చుకున్నావో వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడు ఓపెన్గా పార్టీలో ఉన్నప్పుడు కూడా. తర్వాత ఇక గ్రాడ్యువల్గా ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు. గెలిచాడు. 2014 గెలిచాడు, 2019 గెలిచాడు. 2024లో దారుణమైన ఓటమి చెందాడు. 53,000 మెజారిటీకి వచ్చింది వెనగండ్రామ్కి. హయ్యెస్ట్ మెజారిటీ అనమాట. రామారావు కూడా రాలేదు. ఎందుకు వచ్చింది? అతని యొక్క లాంగ్వేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కానీ, లోకేష్ని కానీ అనరాని మాటలు. అసలు నేను ఈ వీడియోలో నేను ఆ మాటలు మాట్లాడలేను. ఎంత లూజ్ టంగు, పిచ్చిగా మాట్లాడి, ఎప్పుడు ఇతను ప్రెస్ మీట్ పెడతాడా అని ప్రెస్ వాళ్ళు అందరూ ఎప్పుడు గబగబా పరిగెత్తుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే సెన్సేషనల్, అతను మాట్లాడేదంతా సెన్సేషనల్గా ఉండేది. ఆ లాంగ్వేజ్ అలా ఉండేది. అందుకని అతను ఓడిపోయాడు. అతను మాట్లాడిన భాష వల్లనే ఓడిపోయాడు. అతను చేసిన అక్కడ ఇది పెట్టారు, ఏది సంక్రాంతికి, ఏది గోవాలో ఉంటాయి చూసారా గేమ్స్, ఆ గేమ్స్ తీసుకొచ్చి గుడివాడలో పెట్టారు. పేక దాని పేరేంటి, గేమ్స్ ఏదో అంటారు, మర్చిపోతాను నేను. షిప్పుల్లో ఆడతారు కదా, అవన్నీ తీసుకొచ్చి ఆ కల్చర్ తీసుకొచ్చాడు. ఆయన ఏమంటాడు, పేక ఆడితే ఏంటి, పేక ఆడితే పట్టుకుంటే రోజు కేసు పెడతారు, మళ్ళీ పేక ఆడుకుంటాం. అట్లా ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉండి మాట్లాడాడు ఆయన. అసలు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఆ మినిస్టర్ అనే పదానికే అర్థం లేకుండా చేశాడు. ఏ రోజు మినిస్టర్ డ్యూటీస్ కూడా చేయలే. అసలు ఒక మినిస్టర్ అనే అతను ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. డెవలప్మెంట్ చేయలే. గుడివాడ విజయవాడ రోడ్లు దారుణంగా ఉంటాయి. అసలు విజయవాడ వయా మానికొండ గుడివాడ వెళ్తే అసలు ఆ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయని అనమాట.
అలా ఒక విధమైన మేమే ఇక ఎప్పటికీ ఉంటాము, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు రారు, చంద్రబాబు నాయుడు కనుక కుప్పంలో గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు గెలిచాడు, మరి బూట్ పాలిష్ చేస్తామని అడుగుతున్నారు అందరూ. అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తాడు ఆయన. లోకేష్ని అయితే ఎట్లా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెప్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చినప్పుడు అటు వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇద్దరు దాని గురించి మాట్లాడాల. అది ఎంత దారుణాతి దారుణమైన తప్పు. ఒక యూనివర్సిటీ పేరు మార్చడం, అది ఎన్టీఆర్ క్రియేట్ చేసిన కాన్సెప్ట్. ఇండియాలోనే ఒక మెడికల్కి యూనివర్సిటీ లేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అనే ఒక పదం వచ్చింది. మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీలోనే మెడికల్ కోర్సెస్, నాగార్జున యూనివర్సిటీలోనే మెడికల్ కాలేజీలు ఉండేవి అనమాట. భారతదేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెట్టాడు ఆయన. అది మరి కాదండి, అసలు ఏమాత్రం వీళ్ళకి ఉండదండి ఆలోచన. అసలు ఎందుకు లేదు, క్రెడిట్ చోరీ అంటారు, లేకపోతే క్రెడిట్, ఈ పదాలు అది ఒక సపరేట్ చాప్టర్. అస్వని చెప్తున్నా ఇప్పుడు దీనికి. ఏదో చేస్తే ఇప్పుడు ఏమి చేయరు, వీళ్ళు చేస్తే నేను చేసామంటారు. అసలు ఇక్కడ టాపిక్ ఏంటి మీరు అడిగింది, కొడాలి నానిను వల్లభనేని వంశీ కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమో దారుణాతి దారుణంగా అసెంబ్లీలో బిహేవ్ చేశాడండి. ఆ లాంగ్వేజ్, భువనేశ్వర్ గారిని అన్న లాంగ్వేజ్ ప్రజలందరూ తట్టుకోలేకపోయారు. వాళ్ళ ఫ్యామిలీలను అసహించుకున్నారని నాకు తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకి ఎవరైతే ఎలక్షన్స్ అప్పుడు బాగా ఫైనాన్స్ చేశారో వాళ్ళు కూడా తిట్టారండి, మా దగ్గరికి రావద్దు, నువ్వు మాతో మాట్లాడొద్దని, నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్ చాలా తప్పు అని. అతను కూడా తర్వాత రియలైజ్ అయ్యి నేను పొరపాటు మాట్లాడానని కూడా చెప్పాడు. అయినా సరే ఒకసారి డ్యామేజ్ అయిపోయింది. అతను తెలుగుదేశం పార్టీ మనిషిగా అతను గెలిపించారు అందరూ. యాక్చువల్గా మేమందరం కూడా కృషి చేసాం అతనికి. అతను ఎదురుగా మా క్లోజ్ ఫ్రెండ్స్ అతను ఎదురుగా వెంకటరావు గారు వైఎస్ఆర్సీపీకి అయితే అది చేస్తున్నా కానీ వద్దు తెలుగుదేశం పార్టీ అతనని, మేము తెలుగుదేశం పార్టీ లీడర్ కాబట్టి అతనికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అతను ఫస్ట్ నుంచి ఎగోయిస్టిక్. ఒకసారి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి విజయవాడ తెలుగుదేశం ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ అతను వల్లభనేని వంశీ ఒకనొక టైంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ర్యాలీకి వచ్చాడు. వెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ లీడర్ని కౌగిలించుకున్నాడు అనమాట. నేను అప్పుడు పర్సనల్గా మాట్లాడే వంశీతో, ఆ రోజే కలిసాం ఏదో ఫంక్షన్లో. వంశీ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశానికి, పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఉండి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఆ రింగ్ రోడ్లో వెళ్ళి పైకి వెళ్ళి కౌగిలించుకోవటం అనేది చాలా తప్పు అని డైరెక్ట్గా చెప్పాను నేను అతనికి. ఒక పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళకూడదండి అసలు ఇంకో పార్టీ అతనికి నువ్వు అతని కోసం వెయిట్ చేసి మరి వెళ్ళి వెళ్ళటం, అట్లా చాలా క్రెడిబిలిటీ పోయినాయి అలాంటి విషయాల వలన. మెయిన్గా అతను లాంగ్వేజ్ ఒకటి, భువనేశ్వర్ గారిని మాట్లాడిన మాటలు ఒకటి. ఈ తర్వాత ఇప్పుడు మొన్న అరెస్ట్ ఆయనంతటా ఆయన చేయించుకోవాల్సి వచ్చింది అరెస్టు. ఎవరు, కిడ్నాప్ కేసులో. అది ఒరిజినల్ కేసులు కాదు. ఏంటి పార్టీ ఆఫీసులను తగలబెడతారండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసులను తగలబెట్టి దౌర్జన్యాలు చేశారు. చాలామంది ఆయన బాధితులు, ఎన్ని వీడియోలు వస్తున్నాయో వల్లభనేని వంశీ బాధితులు, హ్యాష్ ట్యాగ్ అని అవన్నీ వస్తాయి, చూసారు లేదా మీరు, మేము ఎట్లా బాధపడ్డామని. ప్రజల్ని ఒక కుటుంబ సభ్యులుగా చూడాలి కానీ వాళ్ళని వేరే శత్రువులాగా చూసి, లేకపోతే నేను కింగ్ను అనుకోకూడదు. ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. వాళ్ళ నాయకులుగా ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యలు తీరుస్తారని. కానీ నేను లీడర్ని, నేను గొప్ప, నాకు సరెండర్ అయిపోవాలి, నా కింద బతకాలి మీరంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం అనమాట. కొడాలి నాని ఏమో పూర్తిగా లాంగ్వేజ్, ఏ పని చేయలే, డెవలప్మెంట్ చేయకపోగా క్యాసినోస్ రన్ చేశాడు, పేకాడిచ్చాడు. అక్కడ ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్ ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన తర్వాత ఆ థియేటర్ నుంచి వెళ్ళిపోయాడు. అట్లాగే చాలా ల్యాండ్, దీని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు అతనికి. ఇప్పుడు ప్రజలందరూ అడిగేది ఏంటంటే కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నారు. అతనికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు ప్రజలు అప్పుడు, బూతుల మంత్రి అని. ఒక బూతుల మంత్రి ఉన్నాడు అనేది ఒక టైటిల్ ఉంది అతనికి. అట్లా అంత చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అసహించుకునేటట్టుగా అయిపోయాడు అన్నమాట. ఈ జీవితంలో అతను రాజకీయంలో ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రజలు అంత చేదరించేశారు. ఈ వంశీనైనా అంతే. ఇతనేమో భువనేశ్వర్ గారిని డైరెక్ట్గా అసెంబ్లీలో అనరాని మాటలని దారుణాతి దారుణంగా మాట్లాడితే ఈ లేడీస్ సహించలేదండి, మహిళలు ఎవరు సహించలేదు. ఇతనితో మహిళా ఓట్లు మాత్రం గన్నవరం నియోజకవర్గంలో ఇతనికి ఎవరు వేయరు. ఎందుకంటే భువనేశ్వర్ గారిని అన్న మాటలు అంత బాధ కలిగించినాయి అందరినీ. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. అలాగే కొడాలి నాని కూడా అంతే, ఏమీ చేయకపోగా దౌర్జన్యం చేయకపోగా ఎవరి దగ్గర అయితే సీట్లు తెచ్చుకున్నాడో
వాళ్ళని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు అనమాట. అది మాట్లాడకూడదు కదా. ప్రజల మనిషి, ప్రజల్లో ప్రజానాయకుడు సంస్కారవంతంగా బిహేవ్ చేయాలి. సభ్య సమాజం మెచ్చుకునేటట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉండాలి. వాళ్ళు సభ్య సమాజం తల దించుకునేటట్టుగా చేయకూడదు కదా. అందుకనే అంత 53,000 తేడాతో ఓడిపోయాడు అక్కడ గుడివాడలో. ఇద్దరు మంచి నాయకులు, యాక్చువల్గా గ్యాదర్ చేయగలరు ప్రజల్ని, మంచి టీమ్స్ ఉన్నాయి. కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయారు, తప్పు ఆలోచనతో వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గ్రూప్లోకి వెళ్ళిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ అంటే మరి ప్రజలందరికీ తెలిసిందే కదా. వీళ్ళ యాటిట్యూడ్ తెలిసి ఎన్ని బూతులు ఎక్కువ తిడితే అంత మినిస్టర్ వస్తాడు అనుకున్నా కొడాలి నాని. మరి 2 సంవత్సరాలు మినిస్టర్ చేశాడు, తర్వాత మినిస్టర్ కూడా పోయింది. ఇద్దరు కమ్మకులాన్ని చెందిన వాళ్ళు కాబట్టి ఈ కమ్మకులం వాళ్ళతోనే కమ్మాళ్ళని తిట్టించాడు అనమాట. వీళ్ళిద్దరూ తెలుగుదేశం లీడర్స్, తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన లీడర్స్ కాబట్టి అది వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడం కూడా అంత. అందరూ ఈ టాపిక్ కొన్ని లక్షల వీడియోలు చేసేసారు వీళ్ళిద్దరి గురించి. ఏది అసెంబ్లీలో కూడా వీళ్ళిద్దరిని తిరస్కరించారు. ఇక ఎప్పటికీ వాళ్ళు రాజకీయంలో అడుగు పెట్టలేరేమో.